ఈయన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుణ్ణి ఇలా తలెత్తి చూసి కొండ మీద ఉన్న ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలి. అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది దాని అర్థం. దొంగదారి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మిగిలిన ఏ 9 రంధ్రములలోంచి వెళ్ళడానికి వీల్లేదు. శరీరం వెళ్ళిపోయేటప్పుడు 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 సరే అసంఖ్యాకములైనటువంటి స్వేదరంధ్రములు, వీటిలోంచి బయటికి వెళ్ళడానికి వీలు లేదు సుమా. ఒకే ఒక్క తలుపుంది, నిర్గమద్వారం, బ్రహ్మరంధ్రం. అందుకే ఇక్కడ శిఖ ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి నిర్గమించాలి. అందులోంచి నిర్గమించాడు అంటే ఇక రాడు అని గుర్తు. ఇక శరీరాన్ని పుచ్చుకోడు. దొంగదారిలోంచి వెళ్ళవద్దు. దీపం కొండెక్కిపోయింది అంటే